మరి కూరలు ఉప్పు కారాలు ఉంటాయి. ఉప్పు కారాలతో మామిడి పళ్ళు తీపి ఏం బాగుంటుందండి? అందుచేత కూర అన్నం, పులుసు అన్నం, పచ్చడి అన్నం తినేసాక మజ్జిగ అన్నంలో అనుకోండి ఉప్పు కారాలు ఉండవు కాబట్టి ఇది తీపికి పుల్ల మజ్జిగలో కలుపుకున్నాక కమ్మగా ఉంటుంది అనమాట. అంచేత ఆ రోజుల్లో మామిడి పండుని ఎవరు తిన్నా సరే అన్నంలో కలుపుకు తింటాం, ముక్కలుగా వేసుకుని రసంగా పోసుకుని అని తింటాం. అట్లా అలవాటు చేశారు. ఎందుకంటే మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు సొంతంగా చెట్లు ఉండే అట్లా పండేయి, మరి దొడ్లో పళ్ళు పండినప్పుడు తినకపోతే పోతాయి. అంచేత ఇంకోసారి తినడానికి సమయం లేదు కాబట్టి పెరుగన్నంలోనే మామిడి పళ్ళు అలవాటు అనేది ఆ రోజుల నుంచి చేశారనమాట. రీజన్ అది. కానీ ఈ రోజుల్లో మనకి చూడండి సమయం ఉంది, మామిడి పళ్ళు దొరుకుతాయి, మనం చేసే పని వేళ్ళు కదిపే పనులు, నీడ పట్టున కూర్చొని రెక్కల కదలని పనులు. మనబోటి వారికి అంత శక్తి అక్కర్లేదు కదండి. మనం ఈ రోజుల్లో అలవాటైన మామిడి పండు మళ్ళీ పెరుగన్నంలో మజ్జిగన్నంలో కలుపు తినమని తాతలు మామలు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అంటే అది కరెక్టా? మనం అలాంటి అలవాటైందని ఇప్పటికీ పూర్వం రోజులు తింటే తిన్నారు మీరు చిన్నప్పుడు, తెలుసో తెలియకో. ఇప్పుడు తింటాం కరెక్టా?